ఎంతోమంది స్టూడెంట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మేడం మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది, మాకు ఉద్యోగం లేదు, మాకు ఏదైనా ఒక అడ్వైజ్ ఉంటే చెప్పండి అని కొంతమంది పెడితే, యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ వరకు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎలాంటి ఏమంటారు డిసప్పాయింట్మెంట్ని వాళ్ళు బేర్ చేయలేని కండిషన్లో, ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలో తెలియని కండిషన్లో కూడా చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐటీ వైపు రావడం వల్ల నిజంగానే ఒక జీవనాధారం దొరుకుతుంది, అది కూడా ద బెటర్ లైఫ్ దొరుకుతుంది అన్న పాయింట్లో మీ అందరికీ కన్వే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎన్ రెడ్డి గారు ఐటీ స్కూల్ నుంచి రావడం జరిగింది. ఆర్ఎన్ రెడ్డి గారు అలాగే వారి స్టూడెంట్ అంజలి మనతో పాటు ఉన్నారు. సో అంజలి వర్సెస్ అంజలి అనమాట ఇక్కడ. ఎస్ అంజలి, ప్లీజ్ టెల్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను 2021 పాస్డ్ అవుట్. నేను చదువుతున్నప్పుడే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. సో ఫైనల్ ఇయర్ అయిపోయాక హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా కోచింగ్కి నేను ఆఫ్లైన్ అటెండ్ అయ్యాను. నాకు చాలా హెల్ప్ అయ్యింది. అంటే డైరెక్ట్గా మార్క్స్ ఇవి తీసుకోవడం వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చాక సెమినార్స్ అవన్నీ అటెండ్ అవ్వడం వల్ల నేను కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను. అలాగే మా ఫాదర్ వచ్చి లారీ డ్రైవర్, మా మదర్ యుఎస్ రిక్రూటర్ తను. సో తన వల్ల కూడా నేను ఎలా తెలిసిందంటే, నాకు త్రూ మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకున్నారు, సో అది హెల్ప్ అవుతుంది మీకు, జాయిన్ అవ్వండి, ఒకసారి చూడండి అని, డెమోస్కి అటెండ్ అవ్వండి అని అంటే నేను ఇంకా అలా అప్రోచ్ అయ్యాను సార్ని. 21లోనే నాకు డిసెంబర్లో అలా జాబ్ వచ్చింది. సో అక్కడ నేను కొన్ని రీజన్స్ వల్ల క్విట్ అయ్యి మళ్ళీ సార్ దగ్గరికి వస్తే సార్ మోటివేట్ చేశారు. తర్వాత నాకు 2 months అలా నాకు టైం పట్టింది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి నేను మళ్ళీ రివైజ్ చేసి నేను అటెండ్ అవ్వడానికి. అలా నాకు ఈ January 3rd నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఎఫ్ఐసాఫ్ట్లో నాకు జాబ్ వచ్చింది ప్రజెంట్. అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ప్లేస్ అంటే కన్ఫర్మ్ అయిందా లేదని చెప్తా అని చెప్పి అన్నారు. ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, 3 months to 6 months ప్రొబేషన్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ. మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఉండదని వీళ్ళు భయంలో ఉంటారు. భయపెడతానికి ఆ పాయింట్ 99.9% ఒక్కసారి ట్రైనింగ్ అయినాక వెళ్ళిన వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్లో బ్యాక్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కరెక్ట్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే? నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. కానీ అక్కడ బేసిక్స్ మాత్రమే చెప్తారు, కానీ కోడింగ్ ఎలా అవుతుంది ఏంటి అని మాత్రం మాకు అంత ఐడియా లేదు. సో ఎలా అంటే స్కూలింగ్ లెవెల్లో ఎలా టీచ్ చేస్తారో అలాగే ఉంది. అంతే. అలా నేను కోడింగ్ నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికీ కూడా చెప్పేలాగా ఉన్నానని నాకు బాగా హ్యాపీగా అనిపించింది. సో అంత ఎక్స్పర్టైజ్గా తయారు చేశారు మీరు. మెంటర్ లాగా పనిచేసింది. లాస్ట్ ఈ ప్లేస్మెంట్కి హెల్ప్ అయింది అదే అమ్మాయికి. ఓకే. అమ్మాయిలకి లో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద మెంటర్ అంటేనా ఒక 4-5 మెంబర్స్కి బాగా చెప్పుకుంటూ వస్తుంది. ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళని మిగిలిన వాళ్ళకి మెంటర్ లాగా హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తాం మనం. ఈ అమ్మాయి ఆ రోల్ తీసుకుంది లాస్ట్లో. ఓకే. లాస్ట్ 1 month. చాలా మంది స్టూడెంట్స్ మీ క్లాస్లో ఉంటారు సార్, ఈచ్ బ్యాచ్కి. కానీ కొంతమంది స్టూడెంట్సే ఒక స్థాయికి వెళ్ళి వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా చెప్పగలిగే స్థాయికి వెళ్తూ ఉంటారు. సో మిగిలిన వాళ్ళకి వీళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి ఏం చెప్తారు? మా దగ్గర ఎలా ఉంటుందంటే మేడం, 2 బ్యాచ్లకు డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఇంటర్న్షిప్ అంటాం, అంటే లెర్నింగ్ ట్రైనింగ్ పీరియడ్ అన్నట్టు. అది అందులో ఒక 60 మంది ఉంటారు. ఈ ఇంటర్న్షిప్లో కొత్తగా వచ్చే వాళ్ళంతా యాడ్ అవుతూ ఉంటారు, వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు నెక్స్ట్ ఫేజ్లో phase 2 ఇంటర్వ్యూ బ్యాచ్ అంటాం, అంటే ప్లేస్మెంట్ బ్యాచ్. ఇంటర్న్షిప్లో స్టార్ట్ అయినప్పుడే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 60 మంది ఉన్నప్పుడు ఒక 30 మంది అమ్మాయిలు 30 మంది అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవ్రీ 4-5 మెంబర్స్కి ఒక మెంటర్ని సెట్ చేస్తాం మేము. వాళ్ళకి చెప్తాం మీరు ఒక టీమ్ లాగా డివైడ్ అవ్వండి. ఒకళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ క్లారిటీ బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మెంటర్ లాగా ఉండి మిగిలిన 4-5 గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ 4 ఎవరైతే టీమ్ మెంబర్స్గా ఉండి మెంటర్ కింద ఉన్నారో వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా మెంటర్ అవుతారు. కరెక్ట్ కరెక్ట్. phase 1 phase 2లో ఏదో ఒక టైంలో ప్రతి స్టూడెంట్ కూడా నెక్స్ట్ స్టూడెంట్కి మెంటర్ అవుతారు. మీరు అన్న పాయింట్ ఏంటంటే కొద్దిమంది అన్నారు, 90% మేము వాళ్ళని మెంటర్ లాగా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ అమ్మాయి 21 స్టూడెంట్, 21లో జాయిన్ అయ్యి బీటెక్ ఇంకా 2 monthsలో అయిపోద్ది అనగా వాళ్ళ మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎగ్జామ్స్ రాస్తుంది అంటే అడ్మిషన్ తీసుకుంది, జాయిన్ అయ్యి కోర్స్ రన్నింగ్లో ఏమంటే అటు ఇటుగా నడిపించింది. ఎగ్జామ్స్ అయినాక ఫుల్ టైం వచ్చింది. 5-6 monthsలో షీ ప్లేస్డ్. ఫస్ట్ క్యాపిఎంలో 11 మెంబర్స్కి జాబ్ వచ్చింది, అందులో ఈ అమ్మాయికి వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ టైంలో ఈ అమ్మాయి స్లో.
రైట్. ఇంటర్వ్యూస్ కాడికి వచ్చరికి 6 monthsలో షీ బికేమ్ సంబట్ గుడ్ ఓన్లీ. దట్స్ వై షీ వాజ్ ప్లేస్డ్. రైట్. ఆ కంపెనీలో 1 year 2-3 months జాబ్ చేసినాక ఫ్రెషర్గా చేసినాక మళ్ళీ అమ్మాయి ఏం చేసిందంటే వీళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి యుఎస్ ఎంఎస్కి పంపిద్దామని చెప్పి అక్కడ ఎగ్జిట్ చేశారు. మాకు చెప్పలేదు ఆ విషయం. F1 వీసా ట్రై చేయడం కోసం ఆ జాబు ఇదంతా కుదరదని ఎగ్జామ్స్ జిఆర్ఈ ప్రిపేర్ అవడానికి అట్లా వీళ్ళు వీసా ప్రాసెసింగ్లో ఒక 8 months బ్రేక్ తీసుకున్నారు. ఓ మై గాడ్. మల్టిపుల్ టైమ్స్ మేబీ స్టూడెంట్ వీసాకి వెళ్ళావా? నాకు అర్థమైపోయింది స్టోరీ. సో ఆడ 1 year 3 months జాబ్ చేసి 8 to 10 months అక్కడ మొత్తం వీసా ప్రయత్నాలలో ఉండి ఇక అది రాకపోవటం వల్ల ఇంకా వీళ్ళు మా దగ్గరికి రావాలన్నా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఓకే. జనరల్గా మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్తామంటే మీకు జాబ్ వచ్చినాక 1 year వరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ రండి అని చెప్తాం, ఫార్మల్గా చెప్తాం. మామూలుగా ఎథిక్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడు మన స్టూడెంట్ అయినా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి వచ్చినా మనం హెల్ప్ చేయాలనేది నా కాన్సెప్ట్. సో వీళ్ళ మమ్మీ ఓ రోజు మాకు ఫోన్ చేసి సార్ మా అమ్మాయికి జాబ్ ఇప్పిరా అని మా వాళ్ళతో అంటుందండి, మా స్టాఫ్తో. ఏమైంది మీ అమ్మాయి అని వాళ్ళు అంటే లేదు అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాము, తర్వాత వేరే యూఎస్ వీసాకి ట్రై చేస్తే రాలేదు, ఇప్పుడు ఖాళీగానే ఉంది అంటే నాకు మా వాళ్ళు కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తే మీరు రండి మాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మేడం అని చెప్తే వాళ్ళు పేరెంట్స్ అమ్మాయి వచ్చారు. వచ్చి మళ్ళీ ఇట్లా అయింది అంటే లేదు ఏం పర్లేదు అంటే వీళ్ళు ఏంటంటే 3 years అయింది కదా అడ్మిషన్, 3 years బ్యాక్ కదా మేము రెస్పాండ్ అవుతాము అనుకున్నాం. లేదు వన్స్ ఆర్ఎన్డి గారు స్టూడెంట్ అయితే చాలు లైఫ్ లాంగ్ ఎంట్రీ ఉంటుంది. మేము జాయిన్ అయ్యేటప్పుడు 1 year అని చెప్తాం కానీ ఈ అమ్మాయిదే బెస్ట్ ఎగ్జాంపుల్. 3 years తర్వాత అంతే కదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకనే మమ్మల్ని అడగలే. సో ఆమె పాపం తట్టుకోలేక ఈ జాబులు ప్లేస్ అయిన వాళ్ళ మెసేజ్లు వస్తుంటాయి వాళ్ళకి బ్రాడ్కాస్ట్లో, మా అమ్మాయికి పీరా అని అడుగుతుంటే మేము రమ్మని చెప్పి పిలిపించి వాళ్ళ మమ్మీకి ఈమెకి వాళ్ళ ఫాదర్ అందరికి చెప్పాం రమ్మనండి అంటే అప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నారంటే దూరము బాచుపల్లి అనుకున్నాము రాదు, ఆన్లైన్లో అటెండ్ అవుతుంది, ఇంటర్వ్యూస్కి మాత్రమే పంపిస్తాను అంటే అట్లయితే రావద్దు అని చెప్పాను. సార్ నిజంగా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. అంతకుముందు ఈ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాము, మేము ఇంటర్వ్యూస్కి వస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు అయినాయి. మీ అమ్మాయికి జాబ్ కావాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా రావాల్సిందే, వస్తేనే పంపించండి అన్నాక మళ్ళీ 2-3 రోజులు వచ్చి మళ్ళీ బ్రేక్ కొట్టావు ఏదో అయింది ఫుల్ క్లాస్ ఫోన్లో. అప్పుడు షీ కంటిన్యూడ్ అంతేనా. వచ్చి మళ్ళీ క్లాసు మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉంది. ఇంకేం ప్రిపేర్ అవుతావు నువ్వు, మూవింగ్ టు ఇంటర్వ్యూ బ్యాచ్, ఇంటర్వ్యూస్కి వెళ్ళిపో అని ఇంటర్వ్యూ బ్యాచ్కి వెళ్ళి కూర్చో, రేపు నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది నీకు అన్న. మూవ్ అయినాక అమ్మాయి పాపం ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఎన్ని అటెండ్ అయ్యావు ఈసారి? అప్పుడు ఎన్ని అటెండ్ అయ్యావు 21లో? అప్పుడు 3 అయ్యాను సార్. 3 4th 1 KPM వచ్చింది. ఇప్పుడు 5 అటెండ్ అయ్యాను. 5లో ఇదేనా ఆఫర్? అంతకుముందు ఏదన్నా టెక్అవుట్స్ వచ్చింది సార్, అది సెకండ్ రౌండ్ దాకా వెళ్ళాను. కానీ సార్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ చాలా ఉంటుందంటారు. సో మీరు ఇది అడ్వైస్ చేస్తారు? నేనైతే ఆఫ్లైన్ అడ్వైస్ చేస్తాను. ఈఎంఐ మీరు ఆన్లైన్ వచ్చిన లేదు, ఆన్లైన్ వస్తా అంటే వద్దు అని మేము ఆఫ్లైన్. అచ్చా, ఆఫ్లైన్ రావాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్లైనే వచ్చింది. ఫస్ట్ జాయిన్ అయినాక ఒక నెల రోజులు కాలేజీ నడుస్తున్నప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఓకే అది తప్పలేదు. హౌస్ వైఫ్స్ కానీ అకాడమిక్లో ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక రోజు ఆన్లైన్, కుదిరినప్పుడు ఆఫ్లైన్. ఫ్రీ బర్డ్స్ అయితే అంటే కాలేజ్ అయిపోయింది హౌస్ వైఫ్ కాదు వాళ్ళని మేము ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి రమ్మనే చెప్తాం. ఇప్పుడు కాలేజీ జరుగుతున్న వాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ కిడ్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు అడుగుతారు మాకు అంటే వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, బట్ ఈవెన్ దో ఆన్లైన్ అంటే ఓన్లీ మాకు డబ్బులు కట్టుడే, మీకు రిజల్ట్ ఎంత ఎఫెక్టివ్ ఉండదు, ఇన్స్టిట్యూట్కి వస్తేనే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా హౌస్ వైఫ్స్కి ఏం చెప్తుంటే అందరూ 8:30-9కి రావాలి కదా, మీరు 11కి రండి, అందరు 6:30 వరకు మీరు 3కి వెళ్ళిపోండి అంటాను. 11కి వచ్చి 2కి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్లో వచ్చి ఏం జరుగుతుందో రోజు చూడాలి వాళ్ళు. వాళ్ళ డౌట్స్ ఉన్నా కూడా అడగగలుగుతారు. అక్కడ వస్తే ఇక్కడ వాతావరణంలో పక్క వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది అన్నట్టు 3-4 hours. లేదు అంటే వీక్లీ ఆల్టర్నేట్ డేస్, లేదు అంటే వీక్లీ 2 times అట్లీస్ట్ 1 time ఇన్స్టిట్యూట్కి రావడమే బెస్ట్. సో ఈ అమ్మాయి ఫస్ట్ టైం అంతా క్లాస్ రూమ్ వచ్చింది, సెకండ్ టైము దూరం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ రెండోసారి కదా ఇంకేముందిలే అని చెప్పి మేము ఇన్స్టిట్యూట్కి రాము ఆన్లైన్ అంటే వద్దు అని చెప్పాను నేను. అట్లా వద్దు, ఇన్స్టిట్యూట్కి వస్తేనే రిజల్ట్ వస్తుందని గట్టి చెప్పినాక దే కేమ్ ఫర్ ఇన్స్టిట్యూట్. ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? FES సాఫ్ట్వేర్. ఎక్కడుంది? గచ్చిబౌలి, హైదరాబాద్. DLF. వీళ్ళు ఈ డ్రైవ్లో కూడా ఎంతమంది టోటల్ అటెండ్ అయింది ఆ రోజు? 25 members దాకా అయ్యారు. అందులో 2 ఒక ఆఫర్ వచ్చింది, ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి. ఫిల్టరేషన్ ఎంత ఉందో చూడండి, భయంకరంగా ఉంటుంది.
60-70 మంది అయినప్పుడు ఒకళ్ళిద్దరు ఆఫర్స్ వచ్చిన సందర్భాలునే, ఒకళ్ళిద్దరికి రాని సందర్భాలునే, 10 ఆఫర్లు వచ్చిన. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే అంత ఫిల్టరేషన్ ఉన్నా కూడా మీ స్టూడెంట్స్ ఫైనలైజ్ అవ్వడం అనేది గ్రేట్ పాయింట్, ఎందుకంటే మీరు ఇలా తయారు చేశారు. అందరూ అవరు ట్రూ, వాళ్ళ వైపు నుంచి కూడా ఉండాలి. అసలు వాళ్ళదే మెయిన్. మా దగ్గర మొత్తం ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి పెట్టాను, ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అవుతారు. కరెక్ట్, ఇరెగ్యులారిటీ. ఎగ్జాక్ట్లీ సార్. ఇరెగ్యులారిటీ మధ్యలో నువ్వు కూడా 1 రోజు 2 రోజులు ఇప్పుడు ఆపినప్పుడు ఏదో అయినట్టు గుర్తుంది. అవును సార్. స్టూడెంట్స్ అందరూ గుర్తయ్యానికి ఆ 3-4 మంత్స్లో రానప్పుడు ఊకోము, రైట్. ఇప్పటి నుంచి వద్దులేక వెళ్ళిపోరు అంటావు. అట్లనన్నా వస్తారేమోనని మన ప్రయత్నం అంతే. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీ జాబ్ కానీ మీ గ్రోత్ కానీ అంటే ఏం చెప్తారండి? రీసెంట్గానే జాబ్ వచ్చింది. సో ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి సేమ్ బేసిక్స్ నేర్చుకున్నాము. సో దాంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ యాడ్ అయ్యి మేము ఇంకా నేర్చుకుంటున్నాము ప్రెసెంట్. సో అది సార్ చెప్పిన బేసిక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. దాన్ని బేస్ చేసుకొని నేను అడ్వాన్స్డ్ ఇంకా నేర్చుకోవడానికి చూస్తున్నాను. లేదండి సార్, కాన్ఫిడెన్స్ అనేది అమ్మాయిలో డెఫినెట్గా మనకు కనిపించినప్పుడు ఆటోమేటిక్గానే దాని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతారు అల్టిమేట్లీ. దట్స్ వి విష్ యూ ఆల్ సక్సెస్ అంజలి వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇప్పుడు వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో వారి జర్నీ గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. కెన్ యూ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్? నేను 2022 బ్యాచ్. బీటెక్ ట్రిపుల్ అయిపోయిన తర్వాత 8 మంత్స్ నాన్ ఐటీ జాబ్ చేశా. నేనే ఇలా ఫీల్ అయ్యా, నేను చదివింది ఏంటి, చేస్తుంది ఏంటి అని. ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ అని ప్రిపేర్ అయ్యా కొన్ని రోజులు. ఆ తర్వాత నేను మొత్తం సెర్చ్ చేశా ఎక్కడ బాగుంటుంది అని, అందరి ఫ్రెండ్స్ని కనుక్కున్నాను. తర్వాత మా ఫ్రెండ్ చరిత అని తను చెప్పింది ఇన్స్టిట్యూట్ గురించి, మంచిగా చెప్తున్నారు, జాబ్ వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఆ అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్ క్యాలిబర్లో చేస్తుంది. నేను జాయిన్ అయిన 1 monthకే వచ్చింది ఆమెకి జాబ్. 6 months అయింది ఇప్పుడు తనది. తను చెప్పింది ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, మంచిగా చెప్తారు అని. వెంబటే జాయిన్ అయ్యాను ఇక్కడ. తర్వాత 6-7 monthsలో వచ్చేసింది జాబ్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఇన్నోవా టెక్. ఫ్యామిలీ గురించి, నేటివ్ ప్లేస్ గురించి? మాది నల్గొండ డిస్ట్రిక్ట్, మిర్యాలగూడ. మా ఫాదర్ కార్పెంటర్, మై మదర్ హౌస్ వైఫ్. 1 sister, తను ఎంజీలో చదువుతుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఐపీసీ ఇంటిగ్రేటెడ్ పారామెడికల్ కెమిస్ట్రీ. కానీ సార్ ఇప్పుడు ఈ 4-5 స్టూడెంట్స్ని 4-5 స్టూడెంట్స్ని ఈ సిరీస్లో తీసుకుంటే కనుక అసలు వాడు ఇందాక వాట్ షీ సెడ్, ఏం చదువుకున్నారు, అసలు ఎటువైపు వెళ్తున్నారు, మళ్ళీ అల్టిమేట్గా వచ్చి ఐటీలో సెటిల్ అవుతున్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూడండి, బీటెక్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. మీకు ఒక 10 years బ్యాక్ మనకి ఎంసెట్ అడ్మిషన్స్ అయ్యేటప్పుడు కంప్యూటర్స్, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ఈలో ఈసీఈ, త్రిబుల్ఈకి ఈసీకి బాగా జాయిన్ అయ్యేవాళ్ళు. జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు నేను టీచింగ్కి వచ్చిన కొత్తలో 10 ఆ టైంలో నేను సిఎస్సి, ఐటీ కూడా కొద్దిగా అప్పుడు ఎప్పుడైనా రెసిషన్ ఉందనుకోండి మార్కెట్లో, ఐటీ రెసిషన్ ఉంటే సిఎస్సి, ఐటీ అడ్మిషన్స్లో అయ్యాయి. హైయెస్ట్ అడ్మిషన్స్ ఈసీకి అయ్యాయి. వాళ్ళని నేను అడిగేవాడిని, ఎందుకు ఈసీ తీసుకుంటారంటే, ఈసీ తీసుకుంటే మనం అటువైపు కోర్ వైపు అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఐటీ వైపు వెళ్ళొచ్చు కదా అని జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ ఏదైనా కానీ మీరు ఈసీ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ కోర్ జాబ్స్ తక్కువ ఉంటాయి, బాగా తక్కువ ఉంటాయి. అది గ్రోత్ ఉండదు, శాలరీస్ తక్కువ ఉంటుంది. ఇదంతా తెలవక ఒక 10 years పీరియడ్ ఇది నడిచింది ట్రెండ్. ఇప్పుడు మీరు లాస్ట్ 2 years నుంచి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి, హైయెస్ట్ అడ్మిషన్స్ అయ్యేది సిఎస్సికి, ఐటీకి. ఇప్పుడు రియలైజ్ అయ్యారు జనాలు. ఇది నేను 10 ఏళ్ల క్రితమే మాట్లాడే దీని గురించి చాలా. అయితే మనం ఆడియన్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఆ ఫీల్డ్లో ఉండేది ఉంటేనే ఆ ఫీల్డ్లో చదవటం బెటరు. మరి అది చదివి మళ్ళీ ఐటీకి వచ్చే బదులు మేడం ఎక్కువ జాబ్స్ ఉంది సాఫ్ట్వేర్. మీకు ఈసీ, కోరు, మెకానికల్, త్రిబుల్ ఈ వీటిలో జాబ్స్ ఉండవు, తక్కువ ఉంటుంది, గ్రోత్ ఉండదు. బట్ నాకు అర్థం కాదు, 4 ఏళ్ళు చదివి అక్కడ దే ట్రైడ్ ఇన్ కోర్ సైడ్ and they will understand that we are not getting jobs in core. If they get the job also, the salary will be less and growth ఉండట్లేదు. సో ఎన్విరాన్మెంట్లలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇండస్ట్రీస్లో పనిచేసేటప్పుడు ఆ మిషన్స్, ఇప్పుడు మెకానికల్ వాళ్ళది అదే ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళు 1-2 years జాబ్ చేసి బాగాలేదని వస్తున్నారు. ఇప్పుడు ట్రావెలింగ్ అంతా వేరే రూట్కి వస్తున్నారు. దాని బదులు అదే బీటెక్, సిఎస్సి తీసుకోవటం బెటర్ కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎక్కువ సిఎస్సి, ఐటీకి అడ్మిషన్స్ అవుతున్నాయి. కానీ ఎవరైనా రావచ్చు.
కరెక్ట్ ఏ ఎవరైనా స్ట్రీమ్లో ఉన్నా కూడా రావచ్చు. రావచ్చు, అందులో డౌట్ లేదు. అదేదో డిగ్రీలోనే కంప్యూటర్ సైన్స్ ఉంటే బెటర్ కదా. ఇంజనీరింగ్ బదులు బీకామ్ కంప్యూటర్స్ చదవండి, బీఎస్సీ కంప్యూటర్ చదవండి. బీఏలో కూడా కంప్యూటర్స్ వచ్చినాయి కొన్ని చోట్లల్లో. అవును. ఏ గ్రాడ్యుయేషన్ చదివినా మీరు ఐటీ వైపు రావాలనుకున్నప్పుడు కంప్యూటర్స్లో చదవటం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు మీరు? కరెక్ట్ సార్ అబ్సల్యూట్లీ. అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ప్రతి అడుగు అటువైపే ఉండాలి. బెటర్ కదా, టైం వేస్ట్ అవ్వదు, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు వీళ్ళు 4 years ఇంజనీరింగ్లో ఈసీఏ త్రిబుల్ ఈ వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ సబ్జెక్ట్స్. 4 yearsలో మొత్తం టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ టోటల్ అప్రాక్సిమేట్ విత్ లాంగ్వేజెస్ 20 ఉంటాయి, ఒక 20 or 30 ఉంటాయి అనుకోండి. ఇందులో కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఒకటే ఉంటుంది, ఇంకెవరు ఉన్నాయా? ఎక్కువ ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్కైనా కామన్గా సి ప్రోగ్రామింగ్ మాత్రం పెడతాడు. అదే కంప్యూటర్ సైన్స్ ఐటీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే 4 years వాళ్ళ 25-30 సబ్జెక్ట్స్ కూడా కంప్యూటర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఐటీ కోర్సులకు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి. సో అది ఒకటి జరుగుతున్న పొరపాటే. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే ఐటీ జాబ్సే ఎక్కువ ఉన్నాయి. వద్దనుకున్నా కాదనుకున్నా అబద్ధమే, నిజమే. ఉన్న నిజం ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువ ఉన్నాయి, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఏ ప్రపంచంలో ఎక్కడికి పోయినా వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. సో దానికి బెటర్ ఏంటంటే బెటర్ టు డూ సిఎస్సి, బీటెక్ సిఎస్సి, బీటెక్ ఐటీ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, బీకామ్ ఏదైనా డిగ్రీలో కంప్యూటర్స్ చదవటం బెటర్ మేడం. అది బెస్ట్. దానివల్ల ఈజీ అవుతుంది వాళ్ళకి. ఈ కోర్సులకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి జాబ్ రావటం కొంచెం తొందరగా వస్తుంది. గ్రేట్ వాల్యుబుల్ పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వెళ్ళే స్టూడెంట్స్కి చాలా మందికి యూజ్ అవుతుంది ఈ పాయింట్. తొందరగా కెరియర్లో సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వైస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.